ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుడు కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కాదు. ఈరోజు కూడా యేసయ్య మాట వెంట సిద్ధపడుతున్నారు కాదు. మనందరం యేసయ్య కోసం ఈరోజు ఆయన మాట కోసం కనిపెట్టుకుందాం. ఈరోజు అద్భుతంగా దేవుడు నడిపించబోతున్నాడు. శక్తివంతమైన తన వాక్కును మనకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన తన ప్రభావంతో నిలబెట్టబోతున్నాడు. ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. జాగ్రత్తగా మనం దేవుని మాట వింటాం. అందరం కూడా తలలు వంచుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. కమ్ హోలీ స్పిరిట్ గాడ్. అగాధ జలములపైన అల్లల్లాడిన పరిశుద్ధాత్మ దేవ, మా మధ్యలో వీళ్ళు అల్లల్లాడమని తండ్రి. 7 సువర్ణ దీప స్తంభముల మధ్యలో సంచరించిన దైవ కుమారుడా, మా మధ్యలో సంచరించమని తండ్రి. మా బ్రతుకు గాఢంధకారంలో మీరు ఉదయించమని తండ్రి. మా చీకటి కోణంలో ఉదయించమని తండ్రి. నిరాశ కోణంలో ఉదయించమని తండ్రి. నిస్పృహ కోణంలో ఉదయించమని తండ్రి. మీరు దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. అద్భుతం చేసే దేవుడు మీరయ్యా. ఆశ్చర్యక చేసే రక్షకుడు మీరయ్యా. సమాధానం ఇచ్చే దేవుడు మీరయ్యా. జీవం ఇచ్చే తండ్రి మీరయ్యా. ధైర్యం ఇచ్చే తండ్రి మీరయ్యా. కృప చూపించే దేవుడు మీరయ్యా. యేసయ్యా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి. మా మధ్యలో రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుచున్నాం. యేసుక్రీస్తు నామములో తండ్రి అద్భుతం జరుగును గాక తండ్రి. ఆశ్చర్యకరం జరుగును గాక. మీ వాక్కు బయలుదేరిన తోడనే వెలుగు కలుగును గాక తండ్రి. వెలుగు కలుగును గాక తండ్రి. కృపతో నడిపించి బలప సహాయం చేయమని, ఆశీర్వదించమని, అద్భుతం చేయమని, దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. బైబిల్ తీయండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుకుంటాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో పౌలుకు అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎవ్వరు ఏ సేవకుడు ఇవ్వలేటువంటి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏంటంటే, నేను ఏ స్థితిలో ఉన్నా సరే సంతృప్తిగా ఉండటం నేర్చుకుంటున్నాను. చాలామంది డబ్బు ఎలా సంపాదించాలో నేర్చుకుంటారు. చాలామంది మీ ఉన్నత స్థితిలో బ్రతకడం ఎలాగో నేర్చుకుంటాం. ఉన్నత స్థాయికి ఎక్కడం ఎలాగో నేర్చుకుంటున్నాం కదా. కొంతమంది గొప్ప స్టార్స్ ఎలా కావాలో నేర్చుకుంటా ఉన్నారు. కొంతమంది ఎలా గేమ్ ఆడాలో, కొంతమంది ఒలింపిక్ గేమ్స్కి ఎలా వెళ్ళాలి, కొంతమంది మరి అందరికంటే ఒక సూపర్ స్టార్ ఎలా ఎదగాలి అనేటువంటి ఆలోచనల్లో ఒకరిని చూసి ఒకరు పైకే పై వాటిని వెతుకుతుంటాం చాలాసార్లు. కానీ పైవాడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు తను ఎంతో పైవాడు. ఆ దేశంలో సైన్యాధిపతి, ఆ దేశంలో ఒక సన్హెడ్ లాంటి పార్లమెంటు సభకు ఒక అధ్యక్షుడు, అందరూ కోరదగినటువంటి వాడు, అందరూ కనులెత్తి చూడగలిగేంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాడు. కానీ ఆయన ఏమంటాడంటే, నేను ఏ స్థితిలోనైనా ఉండటం, సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకుంటున్నాను. ఏ స్థితి నాకు ఇచ్చిన దేవుడిని ఒక ప్రతినిధిగా వాడుకోబోతూ ఉన్నాడు. దేవుడు ఒక ప్రతినిధిగా చేయబోతున్నాడు. నీ నోటి నుంచి వచ్చే మాటలు వినడానికి ప్రజలు నిలబడబోతున్నారు. నువ్వే దిగులు పడిపోయి, నువ్వే కష్టపడిపోయి, నువ్వే అందరికంటే ముందు బెంబేలు పడిపోతే ఎవరిని దేవుడు వాడుకుంటాడు? ఎవరి దేవుడు నిలబెట్టుకుంటాడు? తన సత్య సువార్త కోసం, తన ధైర్యపు సువార్త కోసం, తన యొక్క తన యొక్క మాట కోసం ఎవరిని వెతుక్కుంటాడు ఆయన. అందుకే ఈరోజు తీర్మానం చేసుకో సహోదరుడా, విశ్వాసి, తీర్మానం చేసుకో. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. నీ చుట్టూ అందరినీ చేతికి అప్పగించబోతున్నాడు. పగస్తులను, పళ్ళు పటపట కొరికేటువంటి వాళ్ళని, నీ నాశనాన్ని కోరుకునేటువంటి వాళ్ళని, నీ యొక్క నాశనాన్ని చూడాలని ఆశపడేటువంటి వాళ్ళ కళ్ళ ముందు దేవుడు నీకు ప్రకటన ఇవ్వబోతున్నాడు. దేవుడు ఒక సత్య సువార్తను, సత్య సందేశాన్ని, ధైర్యం గలటువంటి జీవపు వాక్కు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. వాళ్ళందరికీ నువ్వు సత్యాన్ని ప్రకటించబోతున్నావు. అద్భుతం ప్రభు చేయబోతున్నాడు. ఆశ్చర్యకాన్ని చేయబోతున్నాడు. గొప్ప సమాధానం దయచేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ ద్వారా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ వాళ్ళందరికీ ఒక గైడ్గా మారబోతున్నావు. వాళ్ళకు ఒక బాటసారిగా మారబోతున్నావు. వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళకి ఆహారం పెట్టి వ్యక్తిగా చేయబోతూ ఉన్నావు. వాళ్ళకి ఆహారం ఇచ్చి, ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా, ఆయన రొట్టె విరిచి ప్రార్థన చేసి రొట్టె విరిచి ఇస్తుంటే అప్పుడు దాకా యేసు ప్రభు దేవుడా నువ్వు ప్రకటిస్తావా, చంపేస్తావా అన్నటువంటి వాళ్ళు యేసు ప్రభు ప్రార్థన చేసి రొట్టె విరిచి పౌలు ఇస్తూ ఉంటే, యేసు ప్రభు పేరిట ప్రభువా దీన్ని దీవించయ్యా ఈ రొట్టెనని ప్రార్థన చేసి విరిచి ఒక్కొక్కరికి బల్లారాధన ఇస్తూ ఉంటే తీసుకుంటున్నారు, అందరు తీసుకుంటున్నారు, అందరు తింటున్నారు. అప్పుడు దాకా చెప్పండి కట్టి పడేసినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు ఆహారం పెడుతుంటే అందరూ చెయ్యి ఇట్లా పెట్టుకొని ఇది నీ ప్రసాదం అయ్యా, ఇది నీ ప్రసాదం అని
ఎందుకు కొన్ని రోజులు వాళ్ళకి ఆహారం లేదు, నీళ్లు లేవు, మొత్తం ధాన్యం అంతా పోసేస్తారు. మీరు అపోస్తలుల 27వ అధ్యాయం మీరు చదువుకోండి, మొత్తం ఎంత డిస్ట్రాక్షన్ ఉంటుంది, ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుందో. మొత్తం ధాన్యం అంతా సముద్రంలో పోసేశారు, ఇంకేమి లేవు, గోధుమలు మొత్తం పోసేశారు. ఇప్పుడు పౌలు దగ్గర రొట్టెలే వాళ్ళకి ఆహారం అయిపోయింది. పౌలు చేతున్న రొట్టెలే, విరువబడిన రొట్టెలు, ప్రార్థించి విరచిచ్చిన రొట్టెలే వాళ్ళకి ఆహారం అయిపోయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పౌలు మాటే వాళ్ళకు చుక్కాని అయిపోయింది, పౌలు మాటే వాళ్ళకు దిక్సూచి అయిపోయింది, పౌలు చెప్పిన సువార్తే వాళ్ళకు ధైర్యం ఇచ్చేటువంటి ఒక థర్మామీటర్గా మారిపోయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎటు చూసిన సముద్రం, ఎటు చూసిన దారి దొరకని పరిస్థితి, ఆకాశానికి లంగరు వేసి చూసినా గట్టు కనపట్టలేదు, తీరం కనపడటం లేదు. అటువంటి ఘోరమైన స్థితిలో వాళ్ళకి ఆధారం ఎవరంటే పౌలే, వాళ్ళకి ఆశ్రయం ఎవరంటే పౌలే. అంతగా దేవుడు ఆయన ఆశీర్వదించి నడిపించాడు. కారణం ఏంటంటే సిద్ధపడ్డాడు. నువ్వు ఏ స్థితిలో ఉంచుతావో ప్రభువా, ఆ స్థితిలో సువార్త చెబుతాను ప్రభువా, ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉండి నిలబడతాను ప్రభువా. సణుక్కోను, గొణుక్కోను, ఎందుకు ఇలా ఇచ్చాను ప్రశ్నించను, ఎందుకు నాకు ఈ స్థితి వచ్చిందని నేను ప్రశ్నించను. ప్రభువా నువ్వు ఎక్కడ నిలబెడతావు అక్కడ నిలబడతానని తీర్మానం చేసుకున్న ఒక వ్యక్తి ఆయన, తీర్మానం చేసి నిలబడిన ఒక వ్యక్తి ఆయన. అందుకని దేవుడు అతనికి అంతమంది ప్రజలను అప్పగించాడు, అంతమంది ప్రజలను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఆయన ముందు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరు కమాండ్ చేశారు, పౌలా ఏంటి వాళ్ళతో మాట్లాడుతున్నావు, కూర్చో, నీ ప్లేస్లో కూర్చో. చూసావా కత్తి, నువ్వు అక్కడ కూడా పోవు, జాగ్రత్త, కైసర్ దగ్గర కూడా పోలేవు, నువ్వేమనుకుంటున్నావు, ఇక్కడే నరికి పారేస్తాం, మాకు ఫుల్ అధికారం ఉంది, నువ్వేమైనా ఎదురు తిరిగావంటే అంటూ అక్కడ వాళ్ళు హోంకరించి ఉండొచ్చు, కమాండ్ చేసి ఉండొచ్చు, కూర్చో ఇక్కడ, ఇస్త్రీ కొట్టేసి ఉండొచ్చు. ప్రభువా ఒక అవకాశం వేసు వారు చెప్పడానికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో నాడీ సముద్రములో సువార్త అంటే ఏదో చర్చిలో, సువార్త అంటే ఏదో పెద్ద సభలో అన్ని లైట్లు పెట్టుకొని, డీజేలు పెట్టుకొని, చక్కగా మంచి సౌండ్ సిస్టమ్ పెట్టుకొని బాగా ఆరాధన చేస్తూ మ్యూజిక్ ప్లే చేస్తుంటే చేసేది సువార్త అనుకుంటూ మనం అలాగే చేస్తాం కదా. శక్తివంతమైన ఆరాధన, శక్తివంతమైన మంచి ఆహ్లాదకరమైనటువంటి మ్యూజిక్ టీమ్, మనం ప్రకటన కూడా వేసుకుంటాం కదా. కానీ ఇదేం సువార్త అంటే ఈయనకు కూడా సంగీతం ఉంది ఇక్కడ. ఎవరు? సముద్ర తరంగాలే సంగీతాలు ఇక్కడ, సముద్ర తరంగాలే సంగీతాలు ఇక్కడ. సుడిగాలి, పెనుగాలి, ఫ్లూట్లు, తర్వాత ఉరుములు, వెరుపులు, తబలాలు, ఇది ఆయన సంగీతం అక్కడ. ఆయన స్టేజ్ ఏంటి? ఆయన స్టేజ్ ఏంటంటే పడవే, బద్దలైపోబోతున్న పడవ, ముక్కలుగా విడిపోబోతున్న పడవ ఆయన స్టేజ్ అక్కడ. ఆ స్టేజ్ మీద కూర్చొని చెబుతున్నాడు ఇంకా సత్య సువార్త. ఏం సువార్త చెప్తున్నాడు? మోకాళ్ళ మీద పడి ఏదో నేర్చుకుంది కాదు, దేవుడు దేవుడు చెప్తుంటే పుస్తకాలు తీసుకొని రాసిన సువార్త కాదు ఇది. గూగుల్లోనో లేకపోతే ఇంకెక్కడ సెర్చ్ చేసి మొత్తం రోడ్ చేసుకొని ఇదంతా నాది అన్నట్టు చెప్పిన సువార్త కాదు ఇది. పరలోకంలో డైరెక్ట్గా వచ్చి తన చెవులు వినబడుతున్నటువంటి శుభవార్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితిలోనైనా ఉంటాను ప్రభు అంటావా? ఎక్కడైనా సువార్త చెబుతాను ప్రభు అంటావా? ఆ స్థితిలో దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ స్థితిలో నీ చెవులను తెరవడం దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ స్థితిలో దేవుని యొక్క మాట వినిపింపజేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. ఆ స్థితిలో దేవుని సువార్త చెప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అద్భుతకరమైనటువంటి వాక్యం ద్వారా ప్రకటింప చేయబోతున్నాడు. ఎప్పుడు ఎవరు వినని సువార్త అది, ఎప్పుడు ఎవరికి అంతుబట్టని సువార్త అది. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నావికులు ఆ ఓడ నడుపుతూ కూడా పారిపోవాలని చూశారు. అక్కడ మా వల్ల కాదు ఇక్కడ నడపటం, పారిపోతాం మేము, ఇది ఎక్కడో ఫెయిల్ అయిపోయేటట్టుంది, ఇది ఎక్కడో కూలిపోయేటట్టుంది అని చెప్పేసి. అయితే అటువంటి నావికులకు అర్థం కాని సువార్త ఇది, అధికారులకు అర్థం కాని సువార్త ఇది. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నావికులైనా సరే గజగజ వణుకుతుంటే వాళ్ళని ధైర్యపరిచే సువార్త ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మాత్రమే తెలిసిన సువార్త ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి ఒక్కరిని బ్రతికించే సువార్త ఇది. లోకం చెప్పే మాట చంపేస్తుంది. ఇదిగో సముద్రంలో కలిసిపోతుంది, ఇక్కడ 3 సముద్రాలు కలిసి ఒడ్డుకు వచ్చేసాం కాబట్టి ఇక్కడ మనం ఒడ్డుకు వెళ్ళలేం, మన వల్ల కాదు అని ప్రకృతి చెప్తా ఉంది. కానీ ఈయన చెప్తున్నాడు లేదు, నా దేవుడు రాత్రి మాట్లాడాడు. నేను ఎవరిని సేవిస్తున్నానో, ఎవరి కోసం బ్రతుకుతున్నానో, ఎవరి మాట చెప్పాలని నిర్ణయించుకున్నాను, ఎవరి వాక్యం ప్రకటించాలని నిర్ణయించుకున్నాను, ఆ దేవుని దూత గత రాత్రిని ధైర్యపరిచి చెప్పింది. శుభవార్త వచ్చేసింది నా దగ్గరికి. ఏంటి అంటే, పౌలా నీతో ఉన్న వారికి ఎవ్వరికి, నీకు కానీ వాళ్ళకు కానీ ఏ ప్రమాదం రాదు పౌలా, వాళ్ళందరూ బతికి ఒడ్డుకు చారబోతున్నారని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవ్వరు చెప్పలేని వార్త దేవుడు చెప్పాడు కనుక సువార్త చెప్పడానికి ఎప్పుడు సిద్ధపడి, ఏ స్థితిలోనైనా ఎక్కడైనా సిద్ధపడితే నీకోసం ఎవ్వరికి తెలియని వాక్కులు ప్రభు ఇవ్వబోతూ ఉన్నాడు.
గొప్ప వేదికలు ఇవ్వబోతున్నాడు దేవుడు. చెప్పాను కదా, ఉరుములు, మెరుపులే, తబలాలు, డోలకుల శబ్దాలు ఆయనకి, ఎగసిపడతా సముద్ర కెరటాలే, ఆ హోరే కీబోర్డ్లు ఆయనకి, ఆ సుడిగాలి పెనుగాల్లే ఫ్లూట్ వాయిద్యాలు ఆయనకి. వాటి మధ్యలో సువార్త చేస్తున్నాడు ఆయన. వాటి మధ్యలో ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాటి మధ్యలో వాళ్ళందరి ముందు నిలబడి ధైర్యంగా, ఎక్కడా ఎప్పుడు పగిలిపోతో తెలియనటువంటి ధోనిలో నిలబడి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి సముద్ర అగాధాల మీద నిలబడి సువార్త చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సుప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు నాకు కనిపిస్తూ ఉంటుంది, అసలు మనం చేసే సేవేనా? మనకు అన్నీ ఉంటే చేయడం కష్టమైపోతుంది. డీజే సౌండ్లు ఉన్నాయి, మనకి లైటింగ్ ఉంది, మంచి మంచి లైటింగ్స్ ఉన్నాయి, చక్కగా మనకు అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు మనం చేయలేకపోతున్నాం? ఎందుకు మన మాట ఎఫెక్టివ్గా లేదు? ఎందుకు మన జీవితంలో అంత ఎఫెక్టివ్ మనం చేయలేకపోతున్నాం అంటే, దేవుని బిడ్డ, ఇదిగో సిద్ధపడలే మన జీవితం. ఏ తక్కువైన మొహమాట చేసుకుంటాం, ఎవరు రాకపోయిన మొహమాట చేసుకుంటాం. ఎందుకు దేవుడు అట్లా జరిగింది, ఎందుకు దేవుడు అట్లా అయింది, కాసేపు కరెంట్ పోయిందంటే ఉక్కిరి బిక్కిరి అయిపోద్ది మన ప్రాణం కదా. మీరే కాదు, నేను అనుభవించాను కాబట్టి నా విషయం నుంచి చెప్తున్నాను మీకు. చిన్న కష్టం వస్తే దేవుడు ఎందుకు ఇలా చేశాడు, చిన్న కష్టం వస్తే దేవుడికి ఎందుకు ఇలా, నాకు ఎందుకు ఇలా చేశాడు దేవుడు, నేనేం తక్కువ చేశాను ఆయనకి కదా. ఆయనకేదో మనం ఎక్కువ చేసినట్టు, ఆయన ఏదో మనకు అన్ని తక్కువ చేసినట్టు చాలా భయంకరంగా మాట్లాడతాం మనం చాలాసార్లు. నో, సిద్ధపడు. నేను ఎక్కడైనా సువార్త చేస్తాను ప్రభు, ఏ స్థితిలో నేను, రోగంలో ఉన్నా, బాధలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ఎక్కడున్నా ప్రభు సరే, నువ్వు ఏ స్థితిలోనే పెట్టిన తండ్రి, నీ సువార్త బూరగా నీ కోసం వాడబడతాను ప్రభు. ఏ స్థితిలోనైనా ప్రభువా సంతృప్తి కలిగి నీ సువార్త చేసే కృప నాకు దయచేయి. నీ వాక్కును ప్రకటించే భాగ్యం దయచేయి. నీ కోసం జీవించే శక్తి నాకు దయచేయి ప్రభు. నీ పాత్రగా ఎక్కడ నిలబడినా సరే, నీ పాత్రగా నిలబడాలి నేను. నీ ముద్రగా, నీ పత్రికగా, నీ బూరగా, నీ శబ్దముగా, నీ దివిటీగా ప్రభువా నీకోసం బ్రతుకుతానని చెప్పి చూడు, అన్ని ప్రాంతాలు నీకు స్వాధీనం చేస్తాడు. ఎవరు కట్టనటువంటి స్టేజీలు నీకు కడతాడు దేవుడు. ఎవరు పొందనటువంటి వ్యక్తులను దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గర్జిస్తున్న నీ భర్తకి దేవుడు నీ ద్వారా ప్రవచనం చెప్పబోతూ ఉన్నాడు. నీ ఇంట్లో పిల్లలు నీ మాట వినడం లేదా? నీ చుట్టుపక్కల అంత భయంకర మనసులు నిన్ను చూస్తున్నారా? నీ భర్త, నీ భార్య, వాళ్ళందరి ముందు నువ్వు హేళన చేయబడుతూ ఉన్నావా? నీ కుటుంబస్తుల మధ్యలో హేళనగా బ్రతుకుతున్నావా? అయితే దేవుడు ఆయన మీద నువ్వు ఆనుకున్నప్పుడు వాళ్ళందరికీ, హేళన చేసిన వాళ్ళందరికీ, దుఃఖపరిచిన వాళ్ళందరికీ, గాయపరిచిన వాళ్ళందరికీ, నీ బతుకింతే అని నిన్ను శపించిన వాళ్ళందరికీ సువార్త చెప్పడానికి దేవుడు ఎర్రగని మాటను పంపించబోతున్నాడు. వాళ్ళ భవిష్యత్తులో ఏం జరగబోతుందో దేవుడు చెప్పబోతున్నాడు. వాళ్ళకేం ప్రమాదం రాబోతుందో చెప్పబోతున్నాడు దేవుడు. వాళ్ళకే వ్యాధి వచ్చి వాళ్ళు భయంకర స్థితిలో ఉండబోతారని చెబుతున్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గాజగాజ వణికేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. ఎవరు వినని వార్త నీకు అందించబోతున్నాడు దేవుడు. నీ పెదవులు సిద్ధపరచుకో. మాటకు మాట, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ. నీ పెదవులు వాడుకోడు దేవుడు, నీ చేతులు వాడుకోడు దేవుడు. అందరిని మించిన ఒక వార్త చెప్పాలంటే, అందరు విని గజగజలాడే వార్త చెప్పాలంటే మౌనం వహించు, కాసేపు కనిపెట్టు దేవుడి దగ్గర. నీ భర్తకి ఏం జరగబోతుంది దేవుడు చెప్పబోతున్నాడు. నీ కుటుంబానికి ఏం జరగబోతుంది దేవుడు చెప్తూ ఉన్నాడు. నీ మాట వింటే వాళ్ళు గజగజ వణికిపోతారు. అమ్మో ఇదేంటి, ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు చెప్పబోతున్నాడు. సహోదరుడా, నిశ్చయంగా సిద్ధపడే రోజున కష్టం వచ్చిందని పారిపోకు, శ్రమ వచ్చిందని పారిపోకు, దుఃఖం వచ్చిందని విడిచిపెట్టిపోకు. నీ జీవితం అద్భుతం జరిగే సమయం ఆసనమైంది. నీ పరలోకపు తండ్రి నీ శత్రుల ముందు నీకు విందులు సిద్ధపరిచి, నీకు భోజనం సిద్ధపరిచి ఒక అధికారిగా చేయబోతున్నాడు. నీ శత్రువులు నీ చేతికి అప్పగించబోతున్నాడు. నీ శత్రువులు నీ చేతులు పెట్టబోతున్నాడు దేవుడు. షూర్లే, ఖచ్చితంగా. పౌలు ఓడ ఎక్కినప్పుడు పౌలు అందరి చేతిలో పడి ఉన్నాడు. ఆయన లాక్కొని పోతున్నారు. కానీ కష్టాల మధ్యలో, శ్రమల మధ్యలో, ఓడ బద్దలైపోయే పరిస్థితుల మధ్యలో, పెను తుఫానులో, సూర్యచంద్ర నక్షత్రాలు కనపడినటువంటి గాఢంధకారపు చీకటిలో, ప్రియ దేవుని బిడ్డ, పౌలు చేసినట్టు ప్రకటనను బట్టి, పౌలు విన్నట్టు ఉపదేశాన్ని బట్టి, ఆయన ప్రకటించిన ఉపదేశాన్ని బట్టి అందరూ ఆయన చేతికి అప్పగించబడ్డారు. ధోనిలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన చేతికి ఇవ్వబడ్డారు. నేను చెబుతున్నా, మీ వీధులు అందరూ, నిన్ను అవమానపరిచిన వాళ్ళందరూ నీ చేతికి అప్పగించబోతున్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన దేవుడు విని వాళ్ళని స్వస్థపరచబోతున్నాడు. నీ ప్రార్థన దేవుడు విని వాళ్ళ గాయాలు కట్టబోతున్నాడు. నీ ప్రార్థన దేవుడు విని నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొని వాళ్ళ కళ్ళ ముందే ఎక్కించబోతూ ఉన్నాడు. నీ ప్రార్థన విని నీకు తెలియని క్రొత్త వార్తని చెవిలో ఇచ్చి నువ్వు క్రొత్త బోధనికి నేర్పించబోతున్నాడు. క్రొత్త ప్రణాళిక నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. ఎవరు చూడని కార్యాలతో చూపించబోతున్నాడు దేవుడు. నీ కళ్ళు తెసి నువ్వు మాట్లాడబోతున్నావు. ఇదిగో ఇలా జరగబోతా ఉంది, ఇదిగో ఇలా కార్యం దేవుడు చేయబోతున్నాడని చెప్పబోతున్నావు. ఒక పత్రికగా, ఒక బూరగా, ఒక రేడియో స్టేషన్లకు, ఒక టీవీ స్టేషన్లకు నువ్వు మాట్లాడబోతూ ఉన్నావు. నీ నోటి దేవుడు స్వాధీనపరచుకోబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
చెడ్డ మాటలు పలకొని నోటిని జాగ్రత్త పెట్టుకో. సణుగులు గొణుగులు లేకుండా జాగ్రత్త పెట్టుకో. నీ పెదాల దేవుడు వాడుకుంటాడు, నీ నాలుగు దేవుడు వాడుకుంటాడు, నీ స్వరాన్ని దేవుడు వాడుకుంటాడు. సంతృప్తిలో నిలబడు. ప్రభు ఇక్కడ పెట్టావా నా జీవితాన్ని? థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ సువార్త ఎలా చేయాలని నేర్పించాయా, నీ వార్త ఎలా చెప్పాలని వినిపించాయా ప్రభు. ఇటువంటి భయంకరమైన కుటుంబంలో నన్ను ఇచ్చావా, ఇటువంటి భయంకరమైన భర్తకు నన్ను అప్పగించావా, ఇటువంటి భయంకరమైనటువంటి భార్యకు నన్ను అప్పగించావా. ఇక్కడ ఎలా బ్రతకాలో సంతృప్తిగా నీ సువార్త ఎలా చేయాలి నాకు నేర్పించాయా. ఒక సువార్థికుడిగా, ఒక సువార్థికురాలిగా ప్రభు, ఒక భారాన్ని మోసే వ్యక్తిగా ప్రభు నాకు సహాయం చేయవా చెప్పి చూడు. నేను వాడుకుంటాడు దేవుడు, ఖచ్చితంగా వాడుకుంటాడు 100%. సువార్త అంటే ఏదో స్టేజ్ మీదకి ఎక్కి కోటు బూట్ వేసుకొని ఏదో మైక్ పట్టుకొని సువార్త చెప్పడం కాదు కాదు కాదు. మా డాడీ ఎప్పుడు ఒక మాట చెప్తాడు, హ్యారీ గోమ్స్ గారు ఏమంటాడు తెలుసా? మీరు మా కోట్లు బూట్లే చూస్తున్నారు, మా కోట్లు బూట్లు హ్యాట్లు చూస్తున్నారు, కానీ మా గుండెల్లో చాలా తూట్లోనే మీకు అర్థం కావట్లేదు. ఈ గుండెల్లో కాలినటువంటి ఆ గుండ్లు, మా గుండెలో దిగినటువంటి ఆ గుండ్లు చేసిన గాయాలు, మనుషులు చేసిన గాయాలు, శత్రువులు చేసిన గాయాలు, సొంత వాళ్ళు చేసిన గాయాలు గుండెల్లో ఎప్పుడు రసిగారుతూ ఉంటాయి. నాకు ఒక అమెరికన్ పెయింటర్ గురించి నేను చదివాను, తెలుసు ఆయన గురించి. అమెరికన్ పెయింటర్, నేను చాలాసార్లు మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. చాలా విలక్షణమైనటువంటి పెయింటర్ ఆయన. ఆయన వాడేటువంటి ఎరుపు రంగు, ఆయన తన యొక్క ఆర్ట్లో వాడేటువంటి ఎరుపు రంగు అందరికంటే ఒక వ్యత్యాసంగా ఉండేది, ఒక విలక్షణమైన కలర్ ఉండేది. అందరూ అడిగారు, అయ్యా నీకు ఈ రంగు ఎలా వచ్చింది, ఏది మిక్స్ చేసి ఇది వచ్చిందంటే ఆయన నవ్వి ఊరుకునేవాడంట. కానీ ఒక రోజున ఆయన చనిపోయిన తర్వాత ఆయన పెయింట్లన్నీ రాజుల గృహాల్లో, అధికారుల గృహాల్లోనికి $1,00,000 అమ్ముడుపోతే గొప్ప ఆస్తిపడిగా ఆయన మార్చబడ్డాడు. ఎక్కడ చూసినా దేశమంతా ఆయన యొక్క ఆర్ట్లు ఉండేయండి. కానీ ఆయన చనిపోయినప్పుడు స్నానం చేయించడానికి ఆయన కోటును తీసినప్పుడు గుండెలో ఒక లోతైన గాయం ఉంది. గాయంలోంచి కారిపోతుంది ఒక ఎర్రని ఆ చీము రక్తం కలిసి ప్రవహిస్తున్న ఒక ప్రవాహం ఉంది ఆయన గుండెల్లో. దాన్ని పట్టి ఆయన పెయింట్లో వాడేవాడు. రెడ్ కలర్ వాడాల్సి వచ్చినప్పుడల్లా ఆ గుండెల్లో కారుతున్నటువంటి ఆ రక్తాన్ని చీమును తీసి మొత్తం కలిపి వస్తున్నటువంటి ఆ ప్రవాహం తీసి ఆయన పెయింట్లో వాడేవాడంట. ఆయన ఒక డైరీలో రాసి పెట్టుకున్నాడు, ఏంటి అంటే, మొదట నేను అనుకున్నాను ఈ గాయాన్ని బట్టి, అయ్యో నా దేవుడు నాకు అన్యాయం చేశాడని. కానీ తీరా చూస్తే ఈ గాయంలో కారేటువంటి ఈ యొక్క ప్రవాహమే నన్ను ఇంత పెద్ద ఆర్టిస్ట్గా చేసింది. ఈ ప్రవాహమే లేకపోతే నేను ఎక్కడో మరుగైపోయేవాడిని. ఈ స్థితిలో పెట్టినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ స్థితిలో ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంత పెద్ద గాయం దగ్గర నాకు పెట్టినందుకు నేను దేవునికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొన్ని గాయాలు మనల్ని గొప్పవాళ్ళని చేస్తాయి, కొన్ని పరిస్థితులు మనల్ని ఉన్నత స్థితి తీసుకొని పోతాయి. కేపాలన గురించి నేను మొదటి దినాల్లో చదివాను. ఇప్పుడు ఆయన కమెడియన్ లాగా ఆయన అట్లా అయిపోయాడు, అందరూ ఆయన అట్లా చేసేశారు. కానీ ఒకప్పుడు ఆయన ఒరిస్సా ప్రాంతంలో, సువార్త నిషేధించబడిన ప్రాంతంలో ఒంటరిగా యవ్వనస్తుడుగా ఉండి 10th క్లాస్ ఫెయిల్ అయిన వెంటనే సువార్తకి వెళ్ళిపోయి ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడో. అక్కడున్నటువంటి మతోన్మాదులు కొట్టిన దెబ్బలకి అనేకసార్లు చంపేసి రోడ్డు మీద పడేసినట్టుగా వెళ్ళిపోతే సావు దెబ్బలు తిని మళ్ళా లేచి దోక్కుంటూ వెళ్ళిపోయి మళ్ళా ప్రాంతం తిరిగి సువార్త చేసేవాడు. సైకిల్ లేని టైంలో కొండలు ఎక్కుకుంటూ దిగుకుంటాం. ఇప్పుడంటే కొంచెం రోడ్లు పడ్డాయి, ఆ రోజులో రోడ్లు లేవు, పాక్కుంటూ పోవాలి కొండలో పోవాలంటే. అలా చేశాడు ఆయన ఆ రోజుల్లో. ఈరోజు ఇంత పెద్ద బోయింగ్ ఫ్లైట్లో తిరుగుతున్నాడంటే ఊరికే లేదు, దాని వెనక చాలా ప్రయాసం. ఆయనతో పాటు సేవ చేసిన కొంతమంది సేవకులు మేము వెళ్ళినప్పుడు కలిశారు. కేపాలు ఎంత బాగా సేవ చేశాడని చెప్పేవాళ్ళు అప్పుడు. సో అంత కష్టపడి మురికి నీళ్ళు దాక్కుంటా, వాళ్ళు పెట్టిన ఎండిపోయిన రొట్టెలు తినుకుంటా, అట్లా ఎక్కుకుంటూ దిక్కుంటూ సేవ చేశాడు ఆయన. ఆయన కష్టాన్ని చూశాడు, శ్రమను చూశాడు. దేవుడు అద్భుతమైనటువంటి ధైర్యం గల పరిచర్య ఇచ్చాడు. సో దాన్ని నిలబెట్టుకోలేక ఇప్పుడు పరిస్థితి వేరే అనుకోండి. కానీ ఆ రోజు అంత ఉన్నత స్థితికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇంత పెద్ద ప్రయాసం ఉంది, ఇంత పెద్ద ప్రయాసం. కష్టాలు మనతో ఎవరు ఉండడానికి ఇష్టపడరు కదా. మనకు అన్ని డబ్బులు బాగా వచ్చి కారులో బిల్డింగ్లు అన్నీ వస్తే, అన్నా నీతో పాటు సేవ చేస్తా అన్న, అక్క నీతో పాటు సేవ చేస్తా అక్క, అన్న నీతో పాటు ఉంటానన్న, అందరూ వస్తారు అప్పుడు. అన్న నీ కారులో తిరగడానికి వస్తా, అక్క నీతో పాటు బ్యాగ్ పట్టుకోవడానికి వస్తా, చాలామంది అంటారు అప్పుడు. కానీ మన కష్టాలు, ఆహారం లేని పరిస్థితుల మధ్యలో, శ్రమల మధ్యలో, దుఃఖాల మధ్యలో ఎవరు ఉంటారు మనతో? ఎవ్వరు ఉండరు. కానీ గుర్తుపెట్టుకో, ఆ టైంలో ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. నీ ఒంటరి తనవలు నువ్వు చేసే సేవలు, నీ మూలుగులు, నువ్వు దొర్లుతూ చేస్తున్నటువంటి మూలుగుల మధ్యలో చేసే సేవలు, అందరూ నేను వదిలేసిపోయినప్పుడు, అంతా నేను విడిచిపెట్టిపోయినప్పుడు
నువ్వు చేసే విశ్వాస జీవితంలో ఖచ్చితంగా దేవుడు నీతో ఉంటాడు. అక్కడ 100% దేవుడు నీతో ఉంటాడు. ఆయన ప్రతిదీ థర్మామీటర్ పెట్టి కొలుస్తున్నాడు. నీ ధైర్యం ఎంత ఉంది, నీ ఆసక్తి ఎంత ఉంది, నీ తృష్ణ ఎంత ఉంది, నీ దప్పిక ఎంత ఉంది. ఈ టైంలో నువ్వు ఎంతగా దేవుని కోసం ప్రయాసపడాలనుకుంటున్నావు, ఆశిస్తున్నావు, అన్నీ దేవుడు చూస్తున్నాడు. ఆయన దగ్గర ధర్మమీటర్ ఉంది, ధర్మంగా కొలిచే మీటర్ ఉంది. నీలో ఉన్న ప్రతి ఎమోషన్ని, ప్రతి మాటను కొలిచేటువంటి ధర్మమీటర్ ఉంది. తీసుకెళ్తాడు. ఒక రోజున రీడింగ్ పూర్తవగానే ఇమ్మీడియట్గా లేపుతాడు ఆయన. ప్రయత్నిస్తాడు. అన్యాయస్తుడు కాదు నీ దేవుడు. నీ సేవను చూస్తున్న దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ పరిచయం చూస్తున్న దేవుడు అన్యాయస్తుడు కాదు నేను మధ్యలో వదిలేయటానికి. సో కష్టాల మధ్యలో, శ్రమల మధ్యలో, ఏ స్థితిలోనైనా ఎక్కడైనా వాక్యం చెప్పడానికి, అబ్బా ఇక్కడ ఎంతోమంది లేరు బ్రదర్, నేను ఇక్కడ వాక్యం చెప్పలేను. ఒకసారి నేను పాస్టర్ గారు ఫోన్ చేశారు, సిస్టర్ మాది ఒక పల్లెటూరు సిస్టర్, మీరు ఇక్కడ సేవ చేయడానికి వస్తారా, వాక్యం చెప్పడానికి వస్తారా అంటే, నేను అన్నాను ఎంతమంది వస్తారు పాస్టర్ గారు? ఒక 20 మంది 30 మంది. అబ్బా అంత దూరం రాలేంలే పాస్టర్ గారు. వెంటనే డాడీకి ఫోన్ చేసి చెప్పా, డాడీ పలానా పాస్టర్ గారు నన్ను ఇట్లా రమ్మన్నారు, చాలా పల్లెటూరు అంట డాడీ, కొద్ది మంది వస్తారంట, అంత దూరం ఏం వెళ్తాం డాడీ 20 మంది కోసం అంటే, డాడీ ఇమ్మీడియట్గా అన్నారు, జీవితంలో ఎప్పుడు నువ్వు ఆ మాట చెప్పవద్దు, ప్రార్థన చెయ్యి, నన్ను వెళ్ళమంటావా తండ్రి అని అడుగు. దేవుడు ఒకవేళ నీకు మనసులో నెమ్మదిస్తే, వెళ్ళాలనిపిస్తే వెళ్ళు. ముందే తక్కువ జనమని, చిన్న ఊరని, చిన్న కాపరి అని, అక్కడ ఉండటానికి ఫెసిలిటీస్ లేవని వెనక్కి తిరిగావా నీ జీవితంలో ఎప్పుడు గొప్ప సేవ చేయలేవు. ప్రతి గొప్ప బిల్డింగ్ కింద అన్నీ బొంతరాళ్లే ఉంటాయి. గొప్ప చెక్కబడినటువంటి బిల్డింగ్స్ కింద అంతా చెక్కబడిన చితుకురాళ్లే ఉంటాయి, నలిగిపోయిన రాళ్లే ఉంటాయి, అందవికారమైన రాళ్లే ఉంటాయి ఆ పునాదిలో. నీకు తెలుసా? ఎప్పుడు అలా చెప్పొద్దు బిడ్డ. దేవుని కోసం ఎక్కడికైనా వెళ్తానయ్యా అని చెప్పు, ఏ స్థితిలో ఉంటానయ్యా అని చెప్పు, ఎక్కడైనా మాట్లాడుతానయ్యా అని చెప్పు, నువ్వు నన్ను వాడుకో ప్రభు అని చెప్పి అడుగు. అంతే తప్ప నేను పలానా చోట ఇట్లుంటే వాడబడతాను, అలా ఉంటే వాడబడతాను, ఇంత కానుకిస్తే వెళతాను, అంత ఇస్తే వెళతాను, నో. ఇటువంటి కండిషన్స్ ఎప్పుడు చెప్పొద్దు. దేవుని ప్రేమ కండిషన్స్తో కూడింది కాదు. కాబట్టి నీ సేవ కూడా కండిషన్స్తో కూడిందిగా ఉండొద్దు. సిద్ధపడు, సిద్ధ మనసుని జోడు తొడుగుకో దేవుడు పంపిన ప్రతి చోటికి. అది పల్లెటూరే కావచ్చు. కొన్నిసార్లు డాడీ వెళ్ళిన ఊర్లో ఎట్లుంటాయి అంటే, కనీసం మేము ఉండటానికి మంచి హోటల్ ఉండదు. మేము పోయి ఆ హోటల్ కడుక్కుంటాం, మేము పోయి ప్లేట్లు కొనుక్కుంటాం, అక్కడ మేము పోయి బెడ్షీట్లు కొనుక్కుంటాం, వాసన బూజు పట్టిపోయి ఉంటుంది, అస్సలు కుదరదు. డాడీ కాసేపు బయట కూర్చుంటాడు, మేము వెళ్ళి అప్పటికప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఫినాయిల్ అన్నీ కొనుక్కొచ్చుకొని అంతా తుడిచి మొత్తం ఆ బెడ్ వేసి, ఆ బెడ్ అయితే దుప్పట్లు భయంకరంగా ఉంటాయి, అదంతా కడిగి నీట్గా అంత దుప్పట్లన్నీ వేసి బెడ్షీట్స్ అన్నీ వేస్తే వచ్చి అప్పుడు డాడీ కూర్చొని ఉంటాడు. డాడీ ఈ హోటల్ బాగాలేదు డాడీ, మీరు ఎందుకు ఇంత పల్లెటూరు ఒప్పుకున్నారంటే ఆయన ఒక మాట అంటాడు, ఆ పోస్టర్ని పౌలు ఎగిసిపడుతున్నటువంటి కెరటాల మధ్యలో వాక్యం చెప్పాడు రా. ఆయనకు ఉండటానికి కనీసం కప్పుకోవడానికి కనీసం బెడ్షీట్ లేదు, తల వాచుకోవడం స్థలం లేదు. కానీ 276 మంది ఉంటే, 275 మంది ఉంటే ఆయనతో పాటు వాళ్ళందరికీ సువార్త చెప్పాడు, వాళ్ళందరికీ ప్రభు మాట చెప్పాడు రా. నిలబడటానికి లేదు, అట్ట పడుకుంటా లేసుకుంటా, ముందు పడుకుంటా లేసుకుంటా కదా, పడతా లేస్తా చెప్పాడు ఆయన. మనలాగా బెడ్స్ లేవు, మనలాగా ఏసీలు లేవు, మనం ఎంతో ధన్యులం. ఎంత మంచి హోటల్ని ఇచ్చాడు దేవుడు, ఎంత మంచి బెడ్ ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం ప్రభువా. అపోస్తలుడు పౌలు కన్నా నన్ను ఎక్కువ ప్రేమించావు, నాకు ఎంత కృప ఇచ్చావు నాయన. మోకరించి ప్రార్థన చేస్తాడు, అదే బెడ్ మీద పడిపోయి గంటల తరబడి ప్రార్థన చేస్తాడు. సాయంకాలం వెళ్తాడు, అక్కడ ఎంతోమంది రారు, అయినా 1,00,000 మందిని చూసినట్టుగా మెసేజ్ చేస్తుంటాడు. ఫస్ట్ రోజు ఎవరు ఉండరు అక్కడ, రెండో రోజు చిన్నగా చేరుకుంటారు, మూడో రోజుకి పట్టదమంత విస్తారని ప్రజలు వచ్చేస్తారు. సో అనిపిస్తుంటుంది, ఇంత పల్లెటూరు ఇంత పెద్ద సేవకుడు ఎలా వచ్చాడు? యేసు ప్రభు వెళ్ళాడు రా, ఒక్కడి కోసం వెళ్ళాడు రా, ఒక్క సమరీ స్త్రీ కోసం ఎండలో వెళ్ళాడు రా. నేనే పాటి వాడు యేసు ప్రభు కంటే పెద్ద ఉండ. నేను ఎప్పుడు నేను అనుకోను, నన్ను 3 దగ్గరికి వెళ్ళమని 3 దగ్గరికే వెళ్తాను, 10 మంది దగ్గరికి వెళ్ళమని 10 మంది దగ్గరికి వెళ్తాను. డాడీ అలా చెప్పేవాడు. సో ప్రియ దేవుడు సిద్ధపడాలి. మనం దేవుడి పమ్మన్న చోటికి సిద్ధ మనసుని చోటు తొడుక్కున్నప్పుడు సువార్త చెప్పడానికి. నాకు అది ఇవ్వు నాయన, ప్రమోషన్ ఇవ్వు, నీకోసం పెద్ద కూటం పెడతాను, నాకు పలాంది ఇవ్వు, నీకోసం పెద్దది ఏదో చేస్తాను, నాకోసం పలాంది ఇవ్వు, నీకేదో చేస్తాను. నో, ఎక్కడ నిలబెడతావో అక్కడ ఉంటాను ప్రభు అని చెప్పాను. నేను ఎక్కడో నిలబెడతాను దేవుడు తీసుకొని పోయి. ఒకసారి లోయల్లో నిలబెడతారు, ఎముకల మధ్యలో నిలబెడతాడు. ఒక్కోసారి హేజ్కేల్ సేవ తీసుకుని ఎక్కడ పెట్టాడు? లోయలో పెట్టాడు. మొత్తం ఎముకలే, చచ్చిపోయిన జనమే, కుళ్ళి కంపు కొడుతున్న జనమే, ఎముకలను ఎండిపోయిన అక్కడ పెట్టి అంటున్నాడు, బ్రతుకుతాయిరా నువ్వు మాట్లాడు అంటున్నాడు. ఇదేంటి ప్రభు, ఈ ఎట్ట బ్రతుకుతాయి ఆయన, నేను ఎట్ట మాట్లాడిన ప్రభు అంటే, హేజ్కేల్ నరపుత్రుడా నువ్వు నరుడిగా మాట్లాడొద్దు, నా ప్రవక్తగా మాట్లాడు. జీవాత్మ వస్తుంది నువ్వు మాట్లాడితే.
స్వరమెత్తి నువ్వు మాట్లాడితే, ఇదిగో ఈ లోయల్లో సేవ చేయడం సిద్ధపడితే, లోయల మధ్యలోని ఎముకల లాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి మనుషులతోటి సేవ చేయడానికి ఇష్టపడితే, నీ మాటను నేను ప్రవచనంగా మార్చబోతున్నాను, నీ మాటను జీవాత్మగా మార్చబోతున్నాను, నీ మాటను ఎముకలపై మాంసం తెచ్చే వార్తగా చేయబోతున్నాను, ఎముకలపై నరములు పొదిగేటువంటి వార్తగా చేయబోతున్నాను, నీ మాటను నేను శక్తివంతమైన ప్రాణము తీసుకొచ్చేటువంటి మాటగా మార్చబోతున్నాను, సచ్చిన శవాలకు ప్రాణం ఇచ్చే మాటగా మార్చబోతున్నాను, ప్రాణం లేనటువంటి వాళ్ళకి ప్రాణం ఇచ్చే సేవగా మార్చబోతున్నాను. పలుకో, సిద్ధపడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరు మనుషుల మధ్య సేవ చేస్తుంటే నువ్వేంటి నాయన నన్ను తీసుకొచ్చి ఎముకల మధ్యలో పెట్టావు, నువ్వేంటి నన్ను రౌడీల మధ్యలో పెట్టావు, నువ్వేంటి నాయన నన్ను ఇటువంటి పైసా కానుక ఇవ్వని వాళ్ళ మధ్యలో పెట్టావు, నువ్వేంటి నాయన నన్ను మున్సిపాలిటీ పని చేసుకోవడం మధ్యలో పెట్టావు, పెద్ద పెద్ద గెస్టెడ్ ఆఫీసుల మధ్య పెట్టాలి కదా, ఐఏఎస్ ఆఫీసుల మధ్యలో పెట్టాలి కదా, ఐపీఎస్ల మధ్యలో పెట్టాలి కదా, నువ్వేంటి నాయన ఈ లోయల్లో పెట్టావు నన్ను, అయ్యా నాకొద్దు, నేను ఈ సేవ చేయలేనని చెప్తావు చాలాసార్లు. నేను కూడా అదే అనుకుంటాను, ప్రభా ఒక మంచి క్లీన్ ఏరియా, మంచిగా మాట్లాడే, బాగా మంచి స్లాంగ్ ఉన్న ప్రజల మధ్యలో, చక్కగా మర్యాదగా మాట్లాడే వాళ్ళ మధ్యలో నేను ఉండాలి ప్రభా. అటువంటి సేవైన ఆయన నాకు, నేనంటే ఆయన భయంకర పదులని కత్తుల మధ్యలో పెట్టాడు, తీసుకొని పోయినాను. కత్తిపోట్లను మాట్లాడు ప్రజల మధ్యలో పెట్టాడు, వెనక ఒకటి ముందు ఒకటి మాట్లాడు ప్రజల మధ్యలో. ఎప్పుడు గొడవలే, ఎప్పుడు కొట్లాటలే, ఎప్పుడు బూతులే. నేను బూతులు వెళ్ళిన రోజంటూ ఉండదు. అటువంటి ఏరియాలో, అటువంటి ప్రదేశాలు పెట్టి సేవ చేయి అన్నాడు. నాయనా ఇదేంటి ప్రజలు ప్రభా, ఎంతకాలం చెప్పినా వినట్లేదయ్యా, ఎవరు వినట్లేదయ్యా నా మాట, ప్రభా అంటే ఆయన అంటాడు ప్రవచనమేతో. చాలాసార్లు మనం కూడా ఇలాగ బాధపడుతున్నాం, దేవా 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 కదా. యేసుగెల్ దేవుడు అలాగే పెట్టాడు, లోయల్లో పెట్టాడు. కానీ అన్నాడు, బ్రతుకుతాయా ఇవి అన్నాడు. నాకు తెలియదయ్యా, ఎక్కడ నేను చూడలేదు, నాకు హిస్టరీలోనే తెలియదు, ఏ ఎముక బతికినట్టుగా చూడలేదు నేను, ఏ ఎముక లేచినట్టుగా చూడలేదు నేను, నాకు తెలియదయ్యా అన్నాడు. తెలుసుకో, ఇప్పుడు నీ ద్వారా నువ్వెన్నడు ఎరగని కార్యాలు, నువ్వెన్నడు చూడని కార్యాలు, ఏ వ్యక్తి ద్వారా జరగని కార్యాలు, ఏ వ్యక్తి ద్వారా జరగని సేవ, ఏ ప్రవక్త ద్వారా జరగని సేవ, ఏ ప్రవక్త ద్వారా వెళ్ళని సేవ, ఎస్గేల్ నరపుత్రుడా నీ ద్వారా చేయించాలనుకుంటున్నాను నేను, నీ ద్వారా నడిపించాలనుకుంటున్నాను నేను, నీ ద్వారా ప్రవచన సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఓ ఎస్గేల్, open up your mouth and speak the life. The spirit of the life is going to come and hover in our midst. పరిశుద్ధాత్మ, జీవపు ఆత్మ, జీవింపజేసే ఆత్మ మీ మధ్య దిగి రాబోతున్నది, మీ మధ్య సంచరించబోతున్నది. ఎండిన ఎముకల్ లాంటి, సచ్చిన శవాల్ లాంటి ఆత్మను పోగొట్టుకొని, నిరాశల మధ్యలో, నిస్పృహల మధ్యలో పరిశుద్ధతను పోగొట్టుకొని, పాపుల మధ్యలో బ్రతుకుతున్నటువంటి వీళ్ళందరినీ బ్రతికించడానికి నీ నోటికి ఒక శక్తిని ఇవ్వబోతున్నాను నేను. కమాన్, గెట్ రెడీ, గెట్ రెడీ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆశ్చర్యకరం చేయబోతున్నాడు. నమ్ము, దేవుని ప్రవచనం ఇది, నమ్ము దేవుని మాట ఇది, నమ్ము దేవుని కార్యం ఇది. ప్రైజ్ లార్డ్, నీకు అద్భుతంగా నడవబోతున్నది. ఆశ్చర్యకరం ప్రభు తీసుకొని పోబోతున్నాడు. శక్తివంతం ఒక ఆయుధంగా నిలబెట్టబోతున్నాడు దేవుడు నిన్ను. ప్రార్థన చేసుకుంటాం, నాతో పాటు కలిసి ప్రార్థన చేయి. ప్రవచనం అయితే మాట్లాడే భాగ్యం దయచేయండి అయ్యా, ప్రవచనం అయితే మాట్లాడే శక్తి దయచేయండి ప్రభా. మీ ఆశీర్వాదంతో నింపండి ప్రభా, మీ అభిషేకంతో నింపండి ప్రభా, మీ సమాధానంతో నింపండి ప్రభా, మీ జీవంతో నింపండి ప్రభా, కనికరంతో నింపండి ప్రభా, కృపతో నింపండి ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అద్భుతం జరగాలి ప్రభా, ఆశ్చర్యకరం జరగాలి ప్రభా, సమాధానం దిగి రావాలి ప్రభా, మీ జీవం దిగి రావాలి ప్రభా, మీ ఆత్మ దిగి రావాలి ప్రభా. యేసు క్రీస్తు నామములో తండ్రి మా చరిత్ర మారాలి ప్రభా. అన్బ్రేకబుల్ హిస్టరీ, అన్బ్రేకబుల్ ఆనర్, అన్బ్రేకబుల్ హిస్టరీ ప్రభా. చరిత్ర ఆరంభం కావాలి ప్రభా తండ్రి. యేసయ్యా నడిపించండి. ఏదో కంఫర్ట్ జోన్లో ఉండి ఏదో చేసుకుంటూ బ్రతకడం కాదయ్యా, శక్తివంతమైన పరిచర్య అయ్యా, అద్భుతమైన పరిచర్య అయ్యా, అద్భుతమైనటువంటి ఉద్యోగం, వ్యాపారం ప్రభువా, శక్తివంతమైన పరిచర్య చేసే కృప దయచేయండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. యేసుగేల్ యొక్క దేవుడా, యేసుగేల్ యొక్క దేవుడా దగ్గర మనం ఈ కాళ్ళు పట్టుకొని బతిలాడుతాం తండ్రి. రండి తండ్రి, రండి తండ్రి, రక్షకుడా మీరు రండి అయ్యా, అభిషక్తుడా రండి అయ్యా, ఆధారమైన తండ్రి మీరు రండి అయ్యా, అద్భుతాలు చేసే తండ్రి మీరు రండి అయ్యా. యేసయ్యా, ఎంతమంది సేవకులు కృంగిపోయి ఉన్నారు, ఎముక లాంటి ప్రజలు, సహకారం చేయని ప్రజలు, దుడుకు ప్రజల మధ్యలో, రౌడీల మధ్యలో, గుండాల మధ్యలో ప్రభువా, ప్రతి నిమిషం విమర్శించే ప్రజల మధ్యలో, ఎప్పుడు కొట్టని చూద్దామని చూసే ప్రజల మధ్యలో, కఠినమైన ప్రజల మధ్యలో తండ్రి, మనస్సు లేని మనుషుల మధ్యలో, మైండ్ లేని ప్రజల మధ్యలో అయ్యా
ఎంతమంది సేవకులు సేవ చేస్తున్నారు, ఎంతమంది ప్రజలు ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంతమంది వ్యాపారం చేస్తున్నారో, ఎంతమంది ప్రభు ఆ కష్టాల మధ్యలో ఉన్నారు, ఎంతమంది ప్రభు భార్యలు భర్తలు నలిగిపోతున్నారు. తండ్రి ఒక్కసారి మీరు గుర్తు చేసుకొని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. తండ్రి మీకు స్తోత్రం. తప్పిపోకుండా, పారిపోకుండా ప్రభు నిలబడి మీకు నీ సేవలో నిలబడే కృప దయచేయండి తండ్రి. నిలబడే భాగ్యం దయచేయండి అయ్యా. నిలబడే శక్తి దయచేయండి అయ్యా. మీ కృపతో నింపండి ప్రభు. మీ దయతో నింపి నడిపించండి అయ్యా. మీ ఆత్మతో నింపండి అయ్యా. సమాధానం ఇచ్చి నడిపించండి తండ్రి. కన్నీరు కాసిన నా సహోదరి జ్ఞాపకం చేసుకో అయ్యా. కృంగిపోయిన ఈ సేవకుడు జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆధైర్యపడినటువంటి తల్లిని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎంతకాలం ఈ బ్రతుకు, ఎంతకాలం ఈ జీవితం, ఎంతకాలమో ఈ కష్టాల కడలి అంటూ కృంగిపోయి బలహీనపడినటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సమాధానంతో నింపండి నాయన, క్షేమముతో నింపండి నాయన. ఆశీర్వాదం దయచేయండి అయ్యా. అద్భుత కార్యం జరిగించండి అయ్యా. కృపా కార్యం ఇచ్చి నడిపించి బలపస్తేపచ్చమని, సహాయం చేయమని, ఆశీర్వదించి అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరిత మార్చునుగాక. అన్బ్రేకబుల్ ఆనర్, అన్బ్రేకబుల్ హిస్టరీ మీ జీవితంలో దేవుడు స్థిరపరచునుగాక. దేవుడు నిలబెట్టునుగాక, అభిషేకించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.